పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్ను మరో లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు సజీవ దహనమయ్యారు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా జాజరకల్ టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలోని డి హిరేహాల్ మండలం జాజరకల్ టోల్ ప్లాజా సమీపంలో భారీ ప్రమాదం స్థానికంగా ఒక్కసారిగా అందరినీ భయాందోళనకు గురిచేసింది. బళ్ళారి బెంగళూరు 150A జాతీయ రహదారిపైన జాజరకల్ టోల్ ప్లాజా దాటినటువంటి అనంతరం ఒక సిమెంట్ ట్యాంకర్ పంచర్ కారణంగా రోడ్డు పక్కన ఆగి ఉంది. ఈ సమయంలో రాంపురం వైపు నుంచి వేగంగా వచ్చినటువంటి మరో లారీ బలంగా రోడ్డు పక్కన నిలిపి ఉంచినటువంటి ఈ సిమెంట్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే రెండు వాహనాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. క్యాబిన్లో చిక్కుకున్న లారీ డ్రైవర్ దీక్షిత్ సజీవ దహనమయ్యాడు. ప్రమాదం జరిగినటువంటి కొద్ది క్షణాల్లోనే మంటలు భారీగా ఎగిసిపడడంతో సహాయక చర్యలకు కష్టంగా మారింది. దీనికి తోడు ఎండ తీవ్రతతో లారీ దగ్గరకు వెళ్లేటువంటి ప్రయత్నం చేయలేకపోయారు స్థానికులు. ఇక సమాచారం అందుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాద విషయం తెలుసుకున్నటువంటి రాయదుర్గం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి, బొమ్మనహాల్ ఎస్ఐ నబీ రసూల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ విషాద ఘటనతో జాతీయ రహదారిపైన కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మండలంలో అల్లారి బెంగళూరు హైవే పైన జాజరకల్ టోల్ గేట్ ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఒక 2 లారీలు ఢీకొని అగ్ని ప్రమాదం గురైనాయి. చిత్రదుర్గ నుంచి బళ్ళారి వైపు కంగర్లోడ్తో ఒక లారీ చాలా ఫాస్ట్గా వచ్చి మన పోవాల్సిన లెఫ్ట్ సైడ్ పోకుండా రైట్ సైడ్ వచ్చి టోల్ గేట్ దాటిన సిమెంట్ లారీ ట్యాంకర్ కుదరడం జరిగింది. కుదరమే డీజిల్ ట్యాంక్ కుదరడంతో ఒక్కసారిగా మంటలు లెగసి డ్రైవర్ బయట రాలేకపోయాడు. బయట రాలేక ఆ మంటల వల్ల అక్కడక్కడే తను కాలిపోయి చనిపోవడం జరిగింది. లెఫ్ట్ సైడ్ లో పోతుండే ట్యాంకర్ కి ఈయన వచ్చి కొట్టింది. ఏం జరిగింది? మంటలే ఏమని? ఫస్ట్ డీజిల్ ట్యాంక్ టచ్ అయ్యి బ్లాస్ట్ అయింది. నువ్వు ఉన్నావా జరిగినప్పుడు? వెనక బండిలో ఉన్నారు. ఆ డ్రైవర్కి ఏమైంది? ఆ డ్రైవర్ కి చిన్న గ్లాస్ గాయాలైంది, చిన్న పుట్ట గాయాలైంది. మెయిన్ గ్లాస్ కొట్టి బయటికి తీశారు. ఈ కంకర్ లాయర్ డ్రైవర్కి దీంట్లోనే చనిపోయినాడు.